శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన ఓం శాంతి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కన ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చేరుతుంది. మరి మన వీడియోలో తులారాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. తులారాశి వారికి మే 10 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే తులారాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఎటువంటి శుభవార్తలు రాబోతున్నాయి, ఎటువంటి అంటే ఏ విధమైనటువంటి శుభ అశుభ పరిణామాలు మీ జీవితంలో రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాల గురించి అయితే తెలుసుకుందామండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడనప్పుడైతే మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ యొక్క తులారాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని, అలాగే వీరికి రేపు ఎదురవబోతున్న శుభవార్తను తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా చాలామందికి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయండి. సమస్యలు ఏమంటే ఎవరుండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, సంతానము, భార్యాభర్త సమస్యలు, చెడు ప్రయోగాలు, ఇలా ఎవరికుండే సమస్యలు వారికి ఉంటాయి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువుగారు కాంటాక్ట్ అవ్వండి. గురువుగారి పేరు వచ్చి పవన్ నమ్ముదురు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9043637512. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. మన గురువు గారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో నెంబర్ 1 స్పెషలిస్ట్ అని చెప్పుకోవచ్చు. ఒకసారి ప్రయత్నిస్తే తప్పేం లేదు కదండి. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇక వివరాల్లోకి వస్తే తులారాశి అనేది రాశిచక్రంలో 7వ స్థానంలో ఉంటుంది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, మరి విశాఖ 3 పాదాలు జన్మించిన వారు తులారాశి చెందినవారు అవుతారు. తులారాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఎప్పుడూ ఉంటుంది. వీరికి డబ్బు అనేది లోటు అనేది ఉండదు. వీరికి ఒకవేళ డబ్బు అవసరమైనా కూడా ఏదో రకంగా డబ్బు అనేది అరేంజ్ అవుతూ ఉంటుంది. ఈ తులారాశి వారు అంతర్జాతకులని చెప్పుకోవచ్చు. ఈ తులారాశి వారికి రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. మరి ఈరోజు తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిషమైన గ్రహాల ప్రభావం ఈ విధంగా ఉంటుంది. కొన్ని కీలకమైన గ్రహాలు వరుసలో ఉన్నాయి. తద్వారా మీకు స్వస్థత మరియు తప్పులు సరిదిద్దుకోవడానికి అరుదైన అవకాశం లభిస్తుంది. మీరు గతంలో చేసిన కొన్ని తప్పులను ఒప్పుకోగలుగుతారు మరియు దానికి ప్రాయశ్చిత్తం చేసుకోగలుగుతారు. అలా చేయడం ద్వారా మీరు మీ ఆత్మ నుండి ఒక గొప్ప భారాన్ని అయితే తొలగించుకోగలుగుతారు. గత కొన్ని రోజులుగా మీరు చాలా బిజీగా గడుపుతున్నారు మరియు ఇప్పుడు మీరు వ్యవస్థీకృతంగా ఉండాల్సిన సమయం అయితే ఆసన్నమైంది. ఈరోజు సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటుంది, కానీ మీరు మీ వ్యవహారాలను కొంత క్రమబద్ధీకరించుకోవడానికి ఈ సమయాన్ని తీసుకోవాలి. లేకపోతే రాబోయే రోజుల్లో విషయాలు మరింత గందరగోళంగా మారే అవకాశం ఉంది. మరియు విషయాలు అదుపు తప్పుతున్నట్లు అనిపించడంతో మీరు ఆందోళన చెందే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో మీరు కొంచెం నిరాశ చెందవచ్చు. మీరు వ్యతిరేక లింగానికి చెందిన వారు చాలామంది వ్యక్తులతో డేటింగ్ చేస్తున్నారు, కానీ మీకు నచ్చిన వారు ఇంకా దొరకటం లేదు. కుటుంబం మీపై ఒత్తిడి తెస్తుంది. సరైన వ్యక్తి కోసం వేచి ఉండమని ఇంట్లో వారిని ఒప్పించడానికి ప్రయత్నించండి మరియు అప్పటి వరకు మీరు మీ ఒంటరితనాన్ని పూర్తిగా ఆస్వాదించండి. సహోద్యోగులతో మరియు ఆధీనులతో సన్నిహితంగా ఉండడానికి ఇది మంచి సమయం అనిపిస్తుంది. చాలా కాలంగా కొనసాగిన సమీక్ష మరియు నిరాశ కాలం త్వరలో ముగుస్తుంది. కాబట్టి ఆనందంతో మీరు మీ మీద మరియు స్నేహితులు మరియు కుటుంబ సభ్యులపై ఎక్కువ ఖర్చు చేస్తారు. గరిష్టంగా ఒక రోజు లేదా అంతకంటే ఎక్కువ సమయము ఇలా చేయండి. పరిస్థితులు ఒక్కసారిగా అదుపులోకి వచ్చాక మీ ఆతృత మాయమైపోతుంది. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది మబ్బు బుడగ లాంటిది అనిపించినట్లుగానే ధైర్యంతో తాకగానే ఆ ఆతృత, భయం, యాంగ్జైట్మెంట్ కనిపించినట్లుగానే అనేవి మోటస్పర్శలోనే కరిగిపోతాయని అర్థం చేసుకోవాలి. ఎవరో తెలియని వారు సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. మీ ప్రేమ జీవితం పరంగా ఈరోజు ఎంతో అద్భుతమైంది. ప్రేమలో పడ్డప్పుడు ఉండే ఆ అనుభూతి, స్వర్గానుభూతిని ఈరోజు మీరు చవిచూస్తారు. మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలనుకుంటున్నారు, కానీ ట్రాఫిక్ కొద్ది కారణంగా మీరు మీ అనుకునే విఫలం చెందుతాయి. మీ జీవిత భాగస్వామితో భావోద్వేగపూరిత బంధాన్ని మీరు అనుభూతి పొందినప్పుడు తనతో ఆ శారీరక కలయిక అత్యుత్తమ అనుభూతిని మిగులుస్తుంది. ఈరోజు గడియారాలు నెమ్మదిగా తిరుగుతూ ఉంటుంటే శాశ్వతంగా మీరు మంచంలోనే ఉంటారు. ఈరోజు మీకు చాలా అవసరమైన పునర్జీవనం అయితే లభిస్తుంది. ముడి పసుపు, కుంకుమ, పసుపు, గంధం, పసుపు గ్రాములు మూలం యొక్క ప్రయోజనాలను ప్రాధాన్యత ఆధారంగా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈరోజు మీకు ఆరోగ్యం పరంగా 4, సంపద 5, కుటుంబం 4, ప్రేమ సంబంధ విషయాలు 4, వృత్తి 5, వివాహాల జీవితం 4. తులారాశి వారికి మే 10 అనగా శనివారం రోజు గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే మరికొంతమంది తులారాశి వారు మన వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.